హలో ఫ్రెండ్స్, వార్ టు గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ పవర్ ఏంటో బాలీవుడ్కు పర్ఫెక్ట్గా అర్థమైంది. బాలీవుడ్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ రిలీజ్ వార్ టు. ఓవర్సీస్ నార్త్ అమెరికాలో ఎన్టీఆర్ స్టార్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో పర్ఫెక్ట్గా అర్థమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బాలీవుడ్ డబ్బింగ్ మూవీ నెవర్ బిఫోర్ ప్రీమియర్ షో పడబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ కాబోతుంది? వార్ 2 మూవీ గురించి కొన్ని కీలకమైన విశేషాలు ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 3 డేస్ గ్యాప్ వచ్చింది, తప్పకుండా లైక్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రుతిక్ రోషన్ వార్ 2 మూవీలో నటిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిం సంస్థ, అయన్ ముఖర్జీ డైరెక్టర్. బాలీవుడ్లో అయితే భారీ స్థాయి అంచనాలు అయితే ఈ మూవీకి ఉన్నాయి. ఆగస్టు 14న నెవర్ బిఫోర్ బాలీవుడ్ ఫిలిం అనే స్థాయిలో రిలీజ్ అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్స్లలో బాలీవుడ్లో ఇప్పటికే స్క్రీన్ పరంగా మొదటి రోజు 10,000 స్క్రీన్లలో అయితే ప్లాన్ అయితే జరిగింది. వార్ 2 మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. అదే రోజు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. రజనీకాంత్, లోకేష్ కనకరాజు, నాగార్జున ఉన్నాడు, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ఉన్నాడు, ఉపేంద్ర కన్నడ నుంచి ఉన్నాడు. ఇంత స్టార్ క్యాస్ట్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా ఎవరి చేతిలోకి వెళ్ళింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సినిమా ఎవరి చేతిలోకి వెళ్ళింది, ఎవరు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళను తట్టుకొని నెంబర్ ఆఫ్ స్క్రీన్ వార్ 2 సినిమాకు దక్కాలంటే ఎంత కష్టపడాలో సితారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ అయితే అంత కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ఆగస్టు 14న నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్స్ స్క్రీన్లో అయితే 70% కూలీ సినిమాకే కేటాయించారు. ఎందుకంటే ఏషియన్ సునీల్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆయనవే ఉన్నాయి. పార్ట్నర్గా రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు కానీ, సురేష్ బాబు కానీ, ముగ్గురు బడా ప్రొడ్యూసర్స్, సింగిల్ థియేటర్స్ కానీ, మల్టీప్లెక్స్ కానీ, ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. అందుకే మొదటి రోజు అయితే నెంబర్ ఆఫ్ స్క్రీన్లలో మల్టీప్లెక్స్లలో వార్ 2 అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ కూడా 48 కోట్ల కొన్నారు కాబట్టి ఆ బడ్జెట్ రికవరీ కావాలంటే మొదటి రోజు అనేది చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ అనేది మల్టీప్లెక్స్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడైతే బ్లాక్ చేశారు. వాళ్ళను తట్టుకొని మొదటి రోజు బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టాలంటే నాగవంశీ మాత్రం బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. మీరు మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ స్క్రీన్ మీరు బ్లాక్ చేసుకున్నారు. కానీ అదే ఆగస్టు 14th రోజు వార్ 2 మూవీ ఒక డబ్బింగ్ మూవీ పరంగా నెవర్ బిఫోర్ ప్రీమియర్ షో 5 గంటలకు ఉదయం మార్నింగ్ షోకి అయితే నెంబర్ ఆఫ్ సింగిల్ స్క్రీన్లలో అయితే ప్లాన్ చేశాడు. ఇంకా బెనిఫిట్ షో అంటే ఈ రేంజ్ కలెక్షన్స్ పాజిటివ్ టాక్ వస్తే కూలీ సినిమాకు ప్రీమియర్ షో అనేది పెద్దగా లేనే లేదు. కానీ వార్ 2 సినిమాకు ఉదయం మార్నింగ్ షో 11 గంటల నుంచి కూలీ సినిమా ఆడుతున్నా కానీ నెంబర్ ఆఫ్ మార్నింగ్ షో అయితే కూలీ సినిమా అయితే ప్లాన్ అయితే జరిగింది. ఎందుకంటే ఇంత బడ్జెట్ పెట్టి కొన్నారు కాబట్టి ఇటు భారీ స్థాయిలో అక్కడ రిలీజ్ అవుతున్నా కానీ స్పెషల్ మార్నింగ్ షోలకు బ్రహ్మాండమైన పడితే టాక్ వస్తే మాత్రం థియేటర్లు తక్కువనా కానీ, మల్టీప్లెక్స్ తక్కువనా కానీ వార్ 2 అనేది ప్రభంజనం అనేది స్పష్టంగా మనకు బాక్స్ ఆఫీస్ డే 1 కానొస్తుంది. అందుకే ఆల్మోస్ట్ నెంబర్ కూడా ప్రకటించిన సితారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ అయితే 500 థియేటర్స్లో ప్రీమియర్ షో ఉదయం మార్నింగ్ 5 o'clock పడబోతుంది. అంటే దేవర మూవీ జస్ట్ 100 అనుకున్నాడు, 200 అనుకున్నాడు, 550 ప్రీమియర్ షోలు పడ్డాయి. కానీ వార్ 2 జస్ట్ 1 month బిఫోరే 500 షో అంటే ఇంకా రిలీజ్ టైంకు 600 వెళ్తుందా అనేది దాని బజు బట్టి ఏ రేంజ్లో ఉంటుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. థియేటర్ల పరంగా చూస్తే ప్రజెంట్ అయితే కూలీ సినిమా డే 1 అనేది అప్పర్ హ్యాండ్లో కానొస్తుంది. అక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు ఆ రేంజ్లోనే ఉన్నారు. ముగ్గురు పార్ట్నర్గా రిలీజ్ చేస్తున్నారు. నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ రేంజ్ ప్రీమియర్ షోలు, ఈ రేంజ్ థియేటర్లు అయితే దక్కుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ తగ్గడు నాగవంశీ, ఎన్టీఆర్కు వీరాభిమాని. ఇక రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉంటే వార్ 2 అనేది ఓవర్సీస్లో మాత్రం నెవర్ బిఫోర్ రిలీజ్. మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికి తెలుసు. దేవర మూవీ ఆల్మోస్ట్ 20 days బిఫోర్ బుకింగ్ ఓపెన్ అయితే 1 million, 2 million, 3 million దాకా అడ్వాన్స్ బుకింగ్ ఎలాంటి రికార్డు క్రియేట్ చేసి పెట్టిందో ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ ఫిలిం ఓవర్సీస్లో పెద్ద క్రేజ్ ఉన్నా కానీ నార్త్ అమెరికా మార్కెట్కి వచ్చేటాలకు బాలీవుడ్ ఫిలిమ్స్ ప్రీమియర్ షో కానీ, అడ్వాన్స్ బుకింగ్ కానీ అంత ఉండదు. మనకు దేవర మూవీ ఫస్ట్ టైం ఇండియన్ సినిమా రికార్డులు అని అప్పుడు బుకింగ్ నడిచింది. కానీ ఇప్పుడు జస్ట్ ఇంకా 13th నుంచే 1 month బిఫోర్ నుంచే
నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ వార్ 2కి ఓపెన్ చేయబోతున్నారు. ఇది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ స్టార్ పవర్ మాత్రమే. నార్త్ అమెరికాలో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ఆఫ్టర్ RRR మూవీ, దేవర మూవీ ఇంకా మనం చూసాం. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్లో జరిగినా అది ఎన్టీఆర్ స్టార్ పవరే అనుకోవచ్చు. దీంట్లో యశ్రాజ్ ఫిలిం సంస్థ 2 తెలుగు రాష్ట్రాలు అనుకున్నంత రేంజ్లో మల్టీప్లెక్స్ దక్కపోయినా కానీ ఇండియా వైడ్గా చూస్తే బిగ్గెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మొదటి రోజు అయితే ఇప్పటికే 10,000 స్క్రీన్స్. ఇంకా సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగే 11,000 12,000 అనేది పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్ కూడా బిగ్గెస్ట్ రిలీజ్ అయితే ఉండబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ అనేది మనకి ఇప్పటికి ఇంకా క్లియర్గా అయితే ఒక ప్రొడ్యూసర్ సంస్థ నుంచి అయితే ఈ ఫిగర్ అనేది బయటికి రాలేదు. 90 కోట్లని 88 కోట్ల అన్న కోడ్ మాత్రమే ఇప్పటి వరకు ఉంది. మా మధ్యకాలంలో 100 కోట్ల వార్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ అన్నారు. ఏదనేది క్లియర్ అయితే ఇంకా ఫిగర్ అయితే రావాలి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ లెక్క అనేది చాలా క్లియర్గా ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ ఎన్టీఆర్ స్టార్ పవర్ ఏంటంటే ఇండియాలో ఒక బాలీవుడ్ సినిమా సౌత్లో అయితే బిగ్గెస్ట్ రిలీజ్ అవ్వబోతుంది. నార్త్ అమెరికాలో బిగ్గెస్ట్ రిలీజ్ అవ్వబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ బిఫోర్ 1 మంత్ స్టార్ట్ కాబోతుంది. ఒక పక్క 2 సినిమాలు కూలీ వర్స్ వార్ 2 ఇంత బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్. ఓన్లీ ఇక్కడ ఎన్టీఆర్, హృతిక్ రోషన్. ఎన్టీఆర్ లెంత్ ఏ రేంజ్లో ఉంది, ఒక పక్క కబీర్ ఏజెంట్గా, విక్రమ్ ఏజెంట్గా వాళ్ళ మధ్యలో వచ్చిన ఈగో క్లాష్ ఏంటనేది మనం స్క్రీన్ మీద చూడాల్సిందే. కానీ ఎన్టీఆర్ ఎంత స్క్రీన్ ప్రజెంటేషన్, ఎంత నిడివిడి ఉంటుందనేది మనం చూడాలి. ఇది ఎందుకంటే పక్క బాలీవుడ్ మూవీ, బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మొత్తం బాలీవుడ్ వాళ్ళ. ఎన్టీఆర్ జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉందనేదే 2 తెలుగు రాష్ట్రాల్లో తన క్యారెక్టర్ పాజిటివ్గా స్ప్రెడ్ అయితే మాత్రం డే 1 ఊచకోతే ఉంటుంది. కూలీ సినిమా ఎంత టాక్ ఉన్నా, లోకేష్ కనకరాజు ఉన్నా కానీ ఎన్టీఆర్ స్టార్ పవర్ మీద మాత్రం నిలిచేది చాలా కష్టమే. ఇది అందరికీ తెలుసు. అందుకే 2 తెలుగు రాష్ట్రాల మార్కెట్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 90 కోట్లు వార్ 2, 48 కోట్లు కూలీ అనేది మనకి ఇక్కడ స్టార్ పవర్ అనేది కానొస్తుంది. తమిళనాడులో కూడా ఈ సినిమా రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతున్నా కానీ నెంబర్ ఆఫ్ స్క్రీన్ అయితే యశ్రాజ్ ఫిలిం సంస్థ అక్కడ ఉన్న వేరే ప్రొడ్యూసర్లకైతే బంపర్ ఆఫర్ ఇచ్చేస్తుందంట. కర్ణాటకలో మాత్రం బిగ్గెస్ట్ క్రాష్ ఉండబోతుంది. ఎన్టీఆర్ క్రేజ్ కర్ణాటక 2 తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటుందో కర్ణాటకలో కూడా అలాగే ఉంటుంది. ఎన్టీఆర్ క్రేజ్ అనేది, రజనీకాంత్ క్రేజ్ కూడా అలాగే ఉంటుంది. వెయిటింగ్ వార్ 2 అనేది ఏ సినిమా అప్పర్ హ్యాండ్ అనేది, ఏ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. వార్ 2 డబ్బింగ్ మూవీకే ఈ రేంజ్ స్పెషల్ మార్నింగ్ షోలు 500 దాకా ఉంటే ఇక డ్రాగన్ మూవీ ప్రశాంత్ నీళ్ళు ఆఫ్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ తర్వాత డైరెక్టరు, దేవర మూవీ సక్సెస్, RRR మూవీ తర్వాత ఆఫ్టర్ వార్ 2 మూవీ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. డ్రాగన్ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి షోస్ ఉంటాయి, ఎంత డిమాండ్ ఉంటుంది ఊహాతీతం. ఊహిస్తేనే బాక్స్ ఆఫీస్ షేక్ ఏ రేంజ్లో అవుతుందో ఇప్పుడే ఊహించుకోవచ్చు. జస్ట్ డబ్బింగ్ సినిమాకే 500 బెనిఫిట్ షోలు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్, రియల్ స్టార్ పవర్, వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గురించి ట్వీట్ చేయడం జరిగింది. మూవీ సంస్థ కూడా వార్ 2 సినిమా లాస్ట్ సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ మా సినిమాలో నటించడం ఎంత గొప్ప అచీవ్మెంట్గా వాళ్ళు ట్వీట్ చేయడం కూడా జరిగింది. వార్ 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎన్టీఆర్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి డ్రాగన్ మూవీలో షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.